కవిత వార్త ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటే దయ్యాలతోనే సమస్య కేసీఆర్ను కలవనీయలేదు అని చెప్పేసి ఆమె నిన్న మంచిర్యాల పర్యటనలో మళ్ళీ ఇంకో బాంబు వేల్చింది. ఆ పర్యటనలో ఎవ్వరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మొత్తం జాగృతి తన టీం ఏదైతే ఉందో జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే నిన్న మంచిర్యాల సడన్గా పర్యటన చేసింది. కొంతమంది ముఖ్యులతోటి ఆమె భేటీ అయింది, మాట్లాడింది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉందో సార్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. భారీ కాన్వాయ్తో శుక్రవారం ఉదయం శ్రీరాంపూర్ చేరుకున్న కవితకు జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోకి వచ్చిన ఎమ్మెల్సీ పలువురు జాగృతి నాయకులను పరామర్శించారు. చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేసినట. పార్టీ అధినేత కేసీఆర్కు తాను రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే లేఖ రాశారని, పార్టీ బాగు కోసమే లేఖ రాసినట్టు తెలిపారు. సామాన్య కార్యకర్తలు ఏమి కోరుకుంటున్నారో ఆ విషయాన్ని లేఖ ద్వారా కేసీఆర్కు వివరించే ప్రయత్నం చేసిన, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని చెప్పేసి అన్నారట. 10 ఏళ్లుగా ఎంతో ఆవేదన అనుభవించిన పార్టీలో అన్నింటినీ భరించుకుంటూ వచ్చిన పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటూనే పార్టీ అభివృద్ధి కోసం బలోపేతం కోసం కృషి చేసిన అన్నారు. ఉద్యమం నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసిన, అయినప్పటికీ కొన్ని అంశాలు తనను బాధించినాయంట. జైలు పాలు చేసిన బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చూశారు. బీజేపీతో పొట్టు పెట్టుకోవాలని అనుకున్నారు. ఒక పక్క తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు ప్రస్తావన తేవడంతో ఆవేదన చెందనని ఎమ్మెల్సీ చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవడం అనవసరం, ఆ పార్టీతో కలిసిన ఏ పార్టీ కూడా ముందల పడలేదు అని చెప్పేసి నిన్న ఆమె మాట్లాడిండు మంచిర్యాల జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ కవిత. ఎప్పుడైతే తను తండ్రికి రాసిన లేఖ లీక్ అయ్యి మీడియాలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయిందో ఆ తర్వాత రోజు నుంచి ఆమె ప్రతిరోజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, చిట్టా చేసిన సందర్భంలో కావచ్చు, చాలా విషయాలు సంచలన విషయాలు మాట్లాడుతూ ఉన్నది. బీఆర్ఎస్లో బీజేపీ విలీనం అనేది ఎన్నికల సమయంలో ఆ ప్రస్తావన రావడం, ఆ ప్రతిపాదన రావడం నన్ను చాలా బాధించింది. ఎందుకంటే బీజేపీ పార్టీ కావాలని మనీ లాండరింగ్, లిక్కర్ స్కామ్ కేసులో, మనీ లాండరింగ్ కేసులో నన్ను జైల్లో పెట్టిన బీజేపీ పార్టీతోని ఎట్లా కలుస్తారు బీఆర్ఎస్ అని చెప్పేసి ఆవేదన చెందిన చాలామంది కేసీఆర్ను రాంగ్ గైడ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ వైపు అడుగులు వేయించేలా చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలపడమా లేకపోతే పొత్తు పెట్టుకోవడమా, ఆ పార్టీతో కలిసి పనిచేసే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకునేలాగా ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ముందల పడలేదు. ఏ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోయిన చాలా పార్టీలు ఏ పార్టీ కూడా కలకాల 10 ఏళ్ల పాటు నిలబడి ఉనికిని చాటుకున్న ప్రస్తావన లేదు. ఎందుకంటే చాలా పార్టీలను బీజేపీ పార్టీ మింగుతుంది. అట్లాంటి పార్టీతోని పొత్తు కానీ విలీనం కానీ సరికాదు. నేను దాని మీద కొట్లాడతా. నేను ఏదైతే లేఖలు రాసిన విషయాలున్నాయో దానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ డెవలప్ కావడం కోసం, పార్టీని నిలబెట్టడం కోసం కేసీఆర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి నిన్న ఆమె మంచిర్యాల పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ అన్నది. అంటే ఒక ప్రైవేట్ కార్యక్రమం చెప్పేసి సడన్గా మంచిర్యాల టూర్ వేసుకున్న ఆమె అక్కడికి వెళ్ళినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎమ్మెల్సీ అయినప్పటికీ, పార్టీ చీఫ్ కూతురు అయినప్పటికీ కూడా నిన్న ఆమె మంచిర్యాల పర్యటనలో ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా లేడు. మొత్తం జాగృతి వాళ్ళే కనిపించారు. వాళ్ళతోటే మాట్లాడింది, వాళ్ళతోటే సంబంధించి కొంతమందిని పరామర్శించింది. ఒక జాగృతి కార్యకర్తల ఇంట్లోనే ఆమె భోజనం చేయడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఉండడం అనేది, అంటే వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే దీని వెనకాల మొత్తం కూడా పార్టీకి దూరంగా జరుగుతుందా కవిత, లేకపోతే పార్టీయే కవితకు దూరంగా జరుగుతుందా అనే చర్చ కూడా మొదలైంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నజరేసి ఉంచింది. అంటే ఏం జరుగుతుంది, కవిత వల్ల ఇంకా కొత్త విషయాలు, కొత్త లీకులు ఏమొస్తాయి, వాటి వల్ల బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇరుకున పెట్టవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది, అక్కడి నుంచి ఇంకేమైనా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లో చేర్చుకోగలిగారు. మళ్ళీ ఇంకెవరైనా వస్తారా, 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి ఒక వార్త మనం నిన్న మొన్న సర్క్యులేట్ అయింది. మరి అట్లాంటి అవకాశాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే కవిత వల్ల వచ్చే లీకుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఒక టీము స్పెషల్గా కవిత లీకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జరిగే పరిణామాల గురించి ఒక టీము ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పనిచేస్తుందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కవిత వరుసగా చేస్తున్న సంచలన వ్యాఖ్యలన్నీ కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం రేపుతూ ఉన్నాయి. అసలు కవిత మాట్లాడే దాంట్లో నిజం లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీతోటి మాకు పొత్తేంది, ఆ పార్టీ అంతా కూడా డ్రామాలు ఆడుతున్నది. తండ్రి కూతురు మామ బావ అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు కలిసి ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు. నిత్యం ప్రజలు వాళ్ళ గురించే మాట్లాడుకోవాలనే కోణంలో ఈ గేమ్లు ఈ నాటకాలు డ్రామాలన్నీ ఆడుతున్నారని చెప్పేసి మరోవైపు బీజేపీ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటాడు. ఇది ఇట్లా ఉంటే మరి ఏంది ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత, దయ్యాలు ఎవరు, ఆ దయ్యాల పేర్లు ఏంది, అవి ఎప్పుడు ప్రకటిస్తుంది, ఆ పేర్లు ఎప్పుడు చెప్తుంది, కవిత నోట్లకి వెళ్ళే ఆ పేర్లు వినాలని చెప్పేసి ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, సొంత పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బీజేపీలు కావచ్చు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి ఆ దయ్యాల పేర్లు కవిత చెప్తుందా, చెప్తే ఎప్పుడు చెప్తుంది, ఇంకా పార్టీలకు సంబంధించి ఏమేమి లీకులు ఆమె తెలిసి తెలియక ఏమేమి మాట్లాడబోతా ఉందనే దాని మీద కూడా ఒక చర్చ, ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది.